అందరూ బాగుండాలని కోరుకుందాం. లోబి లోబి అంటే పిసినారి. అలాంటి పిసినారుల్ని మనం రోజు మన జీవనయానంలో చూస్తూనే ఉంటాం. అలాగే నాటకాల్లోనూ సినిమాల్లో కూడా ఈ పిసినారి క్యారెక్టర్స్ ఉంటాయి. అవి కొంచెం కామెడీగాను తర్వాత మనకి నీతిని చూపించేటట్టుగా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిల్లో కాళ్ళకూరి నారాయణరావు గారు రాసిన వరవిక్రయం అనే నాటకంలో లింగరాజు పాత్ర ద్వారా ఈ పిసినారి యొక్క గుణాలన్నీ కూడా చూపిస్తారు ఆయన. అందులో బాగా తారస్థాయికి వెళ్ళినటువంటిది ఒక విషయం ఉంది. అదేంటంటే, కరేపాకు చెట్టు మీద కాకి గూడు పెట్టింది, అది కొట్టుకొచ్చి ఈ రోజుకు వంటకు వాడే అని చెప్తాడు. అసలు ఆ హాస్యంగా ఉంది. దానికి తోడు అతని యొక్క లోబితనం, పిసినారితనం ఎక్కడ దాకా వెళ్ళిందో. కరేపాకు చెట్టును కూడా వదలనంత పిసినారి, కాకిగూడును కూడా వదలనంత పిసినారి అని ఇక్కడ తెలుస్తోంది. అలాగే మనకి రాజేంద్ర ప్రసాద్ గారు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అనే ఒక సినిమాలో ఫుల్ కామెడీ, అంత పిసినారితనమే. పిసినారితనంతో కామెడీగా లాక్కొస్తారు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ పిసినారితనం వల్ల వచ్చే ఇబ్బందులను కూడా నీతిగా చూపిస్తారు. అది మనకి చాలా బాగుంటుంది. అలాగే ఆమె అనే సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు బియ్యంలో ఏరి పారేసిన వడ్ల గింజలను కూడా తీసుకొచ్చి దాపెడతారు. అంతటి పిసినారి. ఆ పిసినారితనం తారస్థాయికి వెళ్ళినప్పుడు అతను భార్య చేతిలోనే, ఆ క్యారెక్టర్ చేతిలోనే ఈ పిసినారి క్యారెక్టర్ని చంపేపిస్తారు. అలా మనకేంటంటే పిసినారితనం వల్ల వచ్చే కామెడీనూ ఉంటుంది, అలాగే నీతి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి మన చిన్నప్పుడు ఇళ్లల్లో పెద్దవారు మనకి నీతి కథలు చెప్పేటప్పుడు ఈ పిసినారి కథలు కూడా మనకు చెప్తూ ఉంటారు. అలాంటి కథల్లో ఇప్పుడు నేను ఒకటి మీకు చెప్తాను. ఈ కథ పాఠ్యాంశంగా కూడా వచ్చింది చిన్నపిల్లలకి. ఇది నేను చిన్నపిల్లలకి కథల నాటకంగా రాసి పిల్లల చేత ప్రదర్శింపజేశాను నేను స్కూల్ టీచర్గా చేసినప్పుడు. అది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఒక ఊరిలో పిసినారి పేరయ్య అని ఒక అతను ఉండేవాడు. అతడు పీకినా కూడా పిల్లికి పీచంత కూడా పెట్టేవాడు కాదు, అంతటి పిసినారి. అతను సంపాదించినటువంటి డబ్బుని మరి నగలను అన్నీ కలిపి ఒక పెట్టెలో పెట్టి ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకుపోతారేమోనన్న భయంతో దాన్ని తీసుకుని వెళ్ళి ఊరు చివర ఎవరికీ కనబడకుండా ఒక గుబురులో, అంటే చెట్ల గుబురులో కింద తవ్వి ఒక గుంట తవ్వి ఆ గుంటలో పెట్టి దాని మీద మన్ను కప్పేశాడు. దాన్ని ఏం చేసేవాడు, ప్రతిరోజు అంటే సాయం సమయం, అంటే చీకటి పడే వేళ రోజు వెళ్ళి దాన్ని ఆ మన్ను తీసి ఆ పెట్టిని బయటికి తీసి ఆ యొక్క నగలను చూసుకొని ఆ సొమ్ములన్నీ చూసుకొని మళ్ళా యథావిధిగా లోపల పెట్టి మళ్ళా మన్ను కప్పేసి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఇది చుట్టూ చూసుకుంటూ వెళ్ళేవాడు, ఎవరన్నా గమనిస్తున్నారేమోనని. ఎవ్వరూ లేని సమయంలో అటు ఇటు చూసుకుంటూ వెళుతూ వస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఇది ఒక దొంగ గమనించాడు. ఏమిటి ఈయన రోజు వెళ్ళొస్తున్నాడే అని గమనించి ఒకరోజు ఆయన వెనకాల ఆయనకి కనపడకుండా నొక్కుతూ వాడు అక్కడికి చేరుకుంటాడు. మరి ఈయన ఆ పేరయ్య గారు గుంట తవ్వాడు, నగలు పెట్టి తీశాడు, అన్నీ చూసుకున్నాడు, మురిసిపోయాడు. మళ్ళా యథాప్రకారం పెట్టేసి మన్ను వేసి మరలా తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఎవరూ చూడటం లేదులే అని అనుకుంటూ ఇల్లు చేరాడు. తర్వాత ఆయన వెళ్ళగానే ఈ దొంగ శుభ్రంగా ఆ బాక్స్ అంతా తీసేసుకొని ఆ పెట్టి తీసుకొని అక్కడ ఒక బండరాయి పెట్టి మళ్ళీ యథాప్రకారంగా మన్ను పూడ్చి వెళ్ళిపోతాడు. తర్వాత మర్నాడు పేరయ్య వచ్చాడు.
వచ్చాడు, తవ్వాడు, తీశాడు. చూస్తే ఏముంది? సొమ్ములు పెట్టి లేదు. అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంది. లబోదిబోమంట ఏడవటం మొదలుపెట్టాడు. ఇంకా చుట్టుపక్కన పొలాల్లో పనిచేస్తున్నటువంటి రైతులందరూ పరిగెత్తుకొస్తారు, ఏం జరిగింది అని. ఇలా నేను సంపాదించి కూడబెట్టిన సొమ్మంతా కూడా ఇందులో దాచిపెట్టాను, ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకుపోతారనుకుంటే ఇక్కడే కూడా దొంగలు ఎత్తుకుపోయారు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళందరూ అంటారు, ఏమైతే ఏమిలే, నువ్వు రోజు వచ్చి చూసుకోవటమే కదా, దాన్ని నువ్వేం అనుభవించట్లేదు కదా, ఇప్పుడు కూడా అక్కడ ఒక రాయి ఉంది కదా, అదే నీ సొమ్ములు పెట్టనుకో, దాన్ని చూసుకుని మురుసుకొని వెళ్ళిపో, అంతే, ఏముంది అని సలహా ఇచ్చి తలొక మాట అని అందరూ వెళ్ళిపోతారు. చూసారా మరి, పిసినారి తాను తినక ఇతరులు పెట్టక తాను కూడబెట్టిన సొమ్మంతా కూడా పొరుల పాలు కాక తప్పదు. ఇదే మరి దీనిలో నీతి. అందుకనే మన వేమన గారు ఏం చెప్పాడో తెలుసా? ఇదే దీని మీద ఒక పద్యం ఉంది. ధనము కూడబెట్టి ధర్మంబు సేయక తాను తినకలెస్స దాచుకొనక తేనిటీగ గూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమ అని. చూసారా మరి, ధనాన్ని తినకుండా ఇతరులకు పెట్టకుండా దాచిపెట్టినది ఎలాంటి ఉపయోగము ఉండదు, ఎలాంటి ప్రయోజనం లేదు, వారు అనుభవించలేరు కదా. మరి అట్లాంటప్పుడు ఏం ప్రయోజనం? అది ఎలాగంటే, తేనెటీగా ఎంతో కష్టపడి పువ్వుల్లో ఉన్నటువంటి మకరంధ్రాన్ని అంతా కూడా సేకరించి తీసుకువచ్చి ఒక చోట కూరుస్తుంది. అది తినదు. దారిని పోయేవాళ్ళు ఆ తేనెని తీసుకొని వెళ్ళిపోతారు. అలాగన్నమాట. ఇప్పుడు తెలిసింది కదా. ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.